హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చింతకాయలతో చేసిన పప్పు, గోరుచిక్కుడు అదే మొట్టికాయల తాలింపు చూద్దాం. ముందుగా మనం కడిగి పెట్టుకున్న మొట్టికాయలని నీళ్ళు, ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకొని బాగా వేడయ్యాక దీనిలో తాలింపు దినుసులు, అలాగే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక దీనిలో మొట్టికాయలు వేసి వాటిని కూడా నూనెలో బాగా వేగించాలి. ఇవి బాగా వేగాక ఇందులో ఇప్పుడు మనం ముందే కొట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి, వెల్లుల్లి, ఎండుమిరపకాయల మిశ్రమాన్ని వేసి బాగా కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మొట్టికాయలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు చింతకాయలతో పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదట కందిబ్యాళ్ళు తీసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత కందిబ్యాళ్ళు, పచ్చిమిర్చి, టమోటాలు, పసుపు, ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల చింతకాయలను వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. పప్పు 3 విజిల్స్ వచ్చింది. ఇప్పుడు దీనిని బాగా మెత్తగా పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనిలో చింతపండు గుజ్జు నుంచి తీసిన వాటర్ వేసి తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. నూనె వేసుకొని వెల్లుల్లి, ఆనియన్ వేసి బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది వేగాక దీన్ని పప్పులో యాడ్ చేయాలి. అంతే, రుచికరమైన చింతకాయలతో చేసిన పప్పు, మొట్టికాయల తాలింపు రెడీ అయిపోయాయి. దీన్ని వేడివేడిగా అన్నంతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.